Good evening to HMD viewers. This is Karthik Nagdi, the founder of Sahasra Trading Community. గైస్ ఈ వీడియోలో కూడా రోజులాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అకార్డింగ్ టు అవైలబుల్ డేటా అండ్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ విత్ లెవెల్స్ రేపు ఇంట్రాడే సెటప్ రెడీ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఒకసారి నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రోజు కంప్లీట్గా ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో కంటిన్యూగా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ డౌన్ ఛానల్ అయితే సెల్లింగ్ జరుగుతుంది. సమ్వేర్ క్లోజ్ టు 225 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ వచ్చింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ సినారియో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా కరెక్షన్ వచ్చింది. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొంత కన్సాలిడేట్ అయింది. లైక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన క్యాండిల్ అనేది ఆర్ నిఫ్టీలో ఈరోజు ఏదైతే సెల్లింగ్ జరిగిందో అంత సెల్లింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో జరగలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది ఇండెక్సెస్ లైక్ ఈవెన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రిమైనింగ్ ఇండెక్సెస్ అన్ని కూడా నెగిటివ్గా ఉంది. అండ్ ఓవరాల్ నిన్న ఏదైతే మనం కంప్లీట్గా మార్కెట్ సినారియో చూసామో ఈరోజు కంప్లీట్ ఆపోజిట్. ఈవెన్ నిన్న కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ అని పాజిటివ్ ఉంది. నిఫ్టీతో పాటు ప్రతి ఇండెక్స్ కూడా పాజిటివ్ క్లోజింగ్ జరిగింది. ఈరోజు కంప్లీట్ ఆపోజిట్. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని టర్న్అవుట్ నెగిటివ్ టర్న్ అయినాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ సెక్టార్స్ కూడా అన్ని కూడా నెగిటివ్ క్లోజింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మెటల్ స్టాక్స్ అయితే సమ్వేర్ క్లోజ్ టు మోర్ దాన్ 5% సెల్లింగ్ అయితే మనం చూసాం. అండ్ మనం ఒకసారి ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం గైస్. సో ఒకసారి నిఫ్టీ మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఆర్ 50 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకసారి మనం 5 minutes టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీ ఏదైతే సెల్లింగ్ జరిగిందో సో ఆ సెల్లింగ్ అనేది లైక్ ఆల్మోస్ట్ నిన్న డే ఎండింగ్లో కంప్లీట్ నిన్న అనాలిసిస్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే నిన్న అనాలిసిస్ వీడియోలో మనం ఒక పాయింట్ మెన్షన్ చేసుకున్నాం. సో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్ళినా సరే కాల్ ఆప్షన్ సైడ్ పీపుల్ ఎగ్జిట్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా హోల్డ్ చేస్తున్నారు. బట్ మార్కెట్ క్లోజింగ్ సినారియోకి వచ్చేసరికి కంప్లీట్గా పుట్ ఆప్షన్ సైడ్ పీపుల్ ఎగ్జిట్ అయిపోయారు. సో విచ్ ఇండికేట్స్ మార్కెట్లో ఫర్దర్ సెల్లింగ్ యాక్టివిటీ అని జరగవచ్చు. ఆర్ఎల్స్ పీపుల్కి కన్విక్షన్ అప్ సైడ్ ఇంకా వెళ్ళడానికి స్ట్రాంగ్ కన్విక్షన్ లేదు. సో అందుకని మనం డే ఎండింగ్లో వచ్చేసరికి మనం కొంత సెల్లింగ్ ప్రెజెంట్ చూసాం. అదే సెల్లింగ్ యాక్టివిటీ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కూడా కంప్లీట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా కంప్లీట్గా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ సెల్లింగ్ అయితే జరిగింది నిఫ్టీలో. వేరాజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే నిన్న నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో నిన్న డే ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ డే క్లోజింగ్ ఇంకా 1 hourలో మార్కెట్ క్లోజ్ అవుతుందనగా నిన్న సో అక్కడ నుంచి సెల్లింగ్ కంటిన్యూ అయిపోయింది. సో వేరాజ్ బ్యాంక్ నిఫ్టీలో నిన్న ఆల్మోస్ట్ 2 o'clock నుంచి కంటిన్యూగా సెల్లింగ్ జరిగింది. సో నిన్న డే ఎండింగ్లో కూడా హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. అదే సెల్లింగ్ కూడా ఈరోజు మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా కంటిన్యూ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్గా కన్సాలిడేట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్గా మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుంది. సమ్వేర్ క్లోజ్ టు 32,800 దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది కన్సాలిడేషన్లో ఫేజ్లోకి వెళ్ళింది. బట్ వేరాజ్ నిఫ్టీ వచ్చేసరికి ఒక లో ఛానల్లో ఇక డౌన్ ట్రెండ్ ఛానల్లో కన్సాలిడేట్ అవుతూ ఫాలో అవుతుంది. అంటే ఎవ్రీ రైజ్ ఇన్ మార్కెట్ పీపుల్ దాని ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుని షార్ట్ చేసుకుంటూ వచ్చారు. మనం ఒకసారి రేపు ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందు మనం కొన్ని పారామీటర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ పారామీటర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ద ఫస్ట్ థింగ్ ఈ రోజు జరిగిన యాక్టివిటీలో ఓవరాల్ మార్కెట్ సినారియోలో రూపీ అనేది కొత్తలో ఫామ్ అయింది. రూపీ ఫార్మ్డ్ న్యూలో సో సమ్వేర్ క్లోజ్ టు 78.3 ఈ లెవెల్ వరకు అయితే రీచ్ అయింది. సో దిస్ ఇస్ అ న్యూలో అనమాట. సో వెన్ అవర్ లైక్ ఎప్పుడైతే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుందో మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా మాట్లాడుకుని ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రేపటి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందే మనం కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఈ రోజు ఈవినింగ్ వచ్చేసరికి సమ్వేర్ క్లోజ్ టు నైట్ 7 కల్లా ఆర్బీఐ ఒక అప్డేట్ అయితే ఉంది గైస్ మనకి డొమెస్టిక్ ఈవెంట్లో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి సో ఫెడ్ అప్డేట్ కూడా ఉంది నైట్ యూఎస్ మార్కెట్స్తో. సో ఈ 2 మీటింగ్స్ సంబంధించిన అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది. అండ్ దాంతోపాటు ఈ 2 డేటా కూడా మీరు కన్సిడర్ ఈవెన్ ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఒక బేసిక్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నాం విత్ లెవెల్స్. కాకపోతే మేజర్ ట్రెండ్ని డిసైడ్ చేసేది ఈ 2 ఈవెంట్స్. సో అందుకని మీరు ఈ అవుట్పుట్ని అయితే ట్రాక్ చేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ అవుట్పుట్ ఎలా ట్రాక్ చేసుకోవాలి తెలియకపోతే యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ మన సహస్ర ట్రేడింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో కూడా ప్రాపర్ లైక్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. యూ కెన్ ఫాలో లైక్ యూట్యూబ్ ఛానల్ నుంచి టెలిగ్రామ్ ఛానల్ రీడైరెక్ట్ అయితే టెలిగ్రామ్ అప్డేట్ చేస్తాను న్యూస్ అనేది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్ లైవ్ మార్కెట్లో ఫాలో అయ్యారో మైట్ బీ దే కుడ్ హ్యావ్ ఎర్న్ గుడ్ మనీ. బికాజ్ ఎందుకంటే మనం నిన్న ట్రేడ్ ప్లాన్ తగ్గట్టు మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ ఉన్న ఎవ్రీ రైజ్ ఇన్ మార్కెట్ మనం ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్. ఈవెన్ నిఫ్టీలో కూడా మనకి మార్కెట్ ఫాలో అయిన తర్వాత కొంత రైజ్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ సమ్వేర్ క్లోజ్ మళ్ళీ సపోర్ట్ వరకు కూడా మార్కెట్ ఫాలో అయింది. సో దిస్ వాజ్ ది వెరీ గుడ్ ఆపర్చునిటీ టు మేక్ మనీ. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ప్రాపర్ ఎంట్రీస్ దొరికినాయి. బికాస్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డే హై వరకు వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ డేలో వరకు మళ్ళీ మార్కెట్ ఫాలో అయింది. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు లైవ్ మార్కెట్ అనాలిసిస్ కనుక ఫాలో అయితే ఈరోజు మన లైవ్లో పార్టిసిపేట్ చేస్తుంటే సో డెఫినెట్లీ యూ కుడ్ హ్యావ్ మేడ్ డీసెంట్ మనీ. బట్ ఇఫ్ యూర్ నాట్ ఫాలోయింగ్ రేపటి నుంచి అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఈ 3 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ న్యూలో ఫామ్ అయింది. సో దట్ ఈస్ అ వెరీ పానిక్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్బీఐ అప్డేట్ ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫెడ్ అప్డేట్ కూడా ఉంది. సో ఈ 3 అప్డేట్స్ కూడా మార్కెట్లో ఇప్పుడున్న నెగిటివ్ సెంటిమెంట్ బై ఎనీ ఛాన్స్ ఆర్బీఐ కనుక ఆర్ఎస్ ఫెడ్ వాళ్ళు కనుక మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఏదైనా ఒక టాపిక్ తీసుకొస్తే మళ్ళీ మార్కెట్స్ కరెక్షన్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఈరోజు జరిగిన యాక్టివిటీ తగ్గట్టు కానీ జరగబోతున్న ఈవెంట్స్ నుంచి కూడా
మనం రేపటికి ఆర్ఎస్ ఇంకా ఫర్దర్ డేస్లో ఇంకా ఫర్దర్ డౌన్ సెంటిమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో బిఫోర్ ట్రేడింగ్ ఏ ప్లాన్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఈరోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఓవరాల్ అనాలిసిస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓవరాల్ పీసీఆర్ రేషియో మీరు కనుక నిన్న వీడియో వాచ్ చేస్తుంటే నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పీసీఆర్ రేషియో సమ్వే క్లోజ్ టు నిన్న 1 ఉంది. బట్ ఈరోజు కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే సమ్వే క్లోజ్ టు పుట్ ఆప్షన్ రేట్ 13.87 lakh, సో కాల్ ఆప్షన్ రేట్ 21.32 lakh. సో మీరు కనుక రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే 13.87 డివైడెడ్ బై 21.32 సమ్వే క్లోజ్ టు 0.6 ఈ రీజన్ 0.6 to 0.65 ఉంటుంది. సో పీసీఆర్ రేషియో కనుక 0.6 ఉందంటే విచ్ ఇండికేట్స్ నెగిటివ్ బయాస్, అంటే నెగిటివ్ సెంటిమెంట్ ఉందని మీనింగ్. అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే లైక్ హయ్యర్ వాల్యూస్ మనం ఈవెన్ నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం 15,700 విల్ యాక్ట్ as a స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఈవెన్ ఆ పర్టికులర్ లెవెల్ నుంచి కూడా పీపుల్ ఈవెన్ మార్కెట్ కరెక్షన్ అవుతున్నా అక్కడ నుంచి స్ట్రాంగ్గా అగ్రెసివ్గా పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తారు. బట్ పుట్ ఆప్షన్స్ అయితే పీపుల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ సినారియో 15,300 పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోయారు. అండ్ మోర్ ఓవర్ 15,500, 400, 450, 400 కొంత లీనియర్ అయింది. బట్ మెజారిటీ ఆఫ్ ది ఇక్కడ పుట్ ఆప్షన్ 700 నుంచి కంప్లీట్గా 450 వరకు పుట్ ఆప్షన్ సైడ్ ఎగ్జిట్ అయిపోయారు. అండ్ మోర్ ఓవర్ 15,150, 200 దగ్గర ఎగ్జిట్ అయ్యారు, 100, 150, ఈవెన్ 15,000 ఈ లెవెల్ దగ్గర కూడా పీపుల్ వాళ్ళు క్యారీ చేస్తున్న పుట్ ఆప్షన్స్ ఎగ్జిట్ అయిపోయారు. సో విచ్ ఇండికేట్స్ మార్కెట్ ఇంకా ఫాలో అవడానికి, అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ హోల్డింగ్ పుట్ ఆప్షన్స్ హోల్డ్ చేయట్లేదంటే మీనింగ్ ఏంటి, దే ఆర్ నాట్ హ్యావింగ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, అంటే మార్కెట్ ఆ లెవెల్ని సపోర్ట్ కింద హోల్డ్ అవుతుందని మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి బిలీఫ్ లేదు, అందుకని పీపుల్ ఎగ్జిట్ అయిపోయారు. సో డెఫినెట్లీ మార్కెట్ సెంటిమెంట్ అకార్డింగ్ టు ఆప్షన్ అనాలిసిస్ బట్టి కానీ ఇక్కడ మనకి ఎగ్జిట్ అవుతున్న పొజిషన్స్ నుంచి చూసుకున్న మార్కెట్ ఇంకా కరెక్షన్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది అప్డేట్ వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవుదాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీరు చెక్ చేసుకున్నా సరే, లెట్స్ 1 second. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన మేజర్ గేమ్ ప్లే వాజ్ దిస్ లెవెల్ సమ్వే క్లోజ్ టు 33,000. సో మనం లైక్ అనాలిసిస్ మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ ఆప్షన్ చైన్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే పీసీఆర్ రేషియో సమ్వే క్లోజ్ టు పుట్ ఆప్షన్స్ 10.71 lakh, 12.59 lakh, విచ్ ఈస్ 0.8 ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఈవెన్ దో 0.8 కూడా బేరిష్ ఇండికేషన్, అంటే 1 కంటే బిలో ఉందంటే కంప్లీట్గా మార్కెట్స్ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నట్టు, ఆర్ఎల్స్ 1 above ఉంటే బుల్లిష్ సెంటిమెంట్. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం ఆప్షన్ చైన్ అంటే ఏమీ లేదు కదా, ఆప్షన్ చైన్ అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కడ పొజిషన్స్ తీసుకున్నారు, ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, ఎక్కడ ఇంకా హోల్డ్ చేస్తారు, దీన్ని బట్టి మెజారిటీ ఆఫ్ ది గేమ్ ప్లేయర్స్ యొక్క సైకాలజీ తెలుస్తుంది. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి నెగిటివ్ బయాస్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ నెగిటివ్ బయాస్ తగ్గట్టు ఈవెంట్స్ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కొంత నెగిటివ్ వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి, సో అకార్డింగ్ టు దట్ మన ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ సినారియో మనం ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి విత్ లెవెల్స్ కూడా మెన్షన్ చేసుకుందాం. సో దీస్ ఆర్ ది లెవెల్స్ గైస్. ఇక్కడ నేను ఏ కొత్త లెవెల్ మెన్షన్ చేయట్లేదు. మీరు కనుక మన రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయితే మీకు ప్యాటర్న్ అర్థమైపోతుంది. సో నిన్న మనం ఏదైతే జోన్ మాట్లాడుకున్నాం, ఈవెన్ మన ట్రేడ్ సెటప్లో కూడా ఏదైతే లెవెల్స్ మాట్లాడుకున్నాం, సో దీస్ ఆర్ ది సేమ్ లెవెల్స్ అయితే ఏం చేంజెస్ లేదు. స్టిల్ వీఆర్ కన్సిడరింగ్ దీస్ 2 zones యాజ్ ది నో ట్రేడింగ్ జోన్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ రేపు కూడా, బికాజ్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తారా మన మార్కెట్ కనుక మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్లోకి ఎంటర్ అయిందో అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా కన్సాలిడేషన్ విత్ వాలటైల్ మూమెంట్స్ వచ్చినాయి. అంటే మీరు ప్రాపర్గా ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపబిలిటీ లేదు. మీరు లోవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయండి. లైక్ మీకు చూపిస్తాను ఒక్క నిమిషం, 5 minutes or 3 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో పర్టికులర్ నేను బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేశాను. సో ఆ పర్టికులర్ సినారీలో కంప్లీట్గా మార్కెట్ కరెక్షన్ అవడం, లైక్ ఈ బిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా వాల్టైల్, లైక్ డౌన్ అప్ అండ్ డౌన్ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఏదైనా లెవెల్ ఒకటి నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుంటే ఆ లెవెల్కి మార్కెట్ ఎంటర్ అయితే మీరు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవద్దు, ఆర్ఎస్ ఆ డైరెక్షన్లో పొజిషన్స్ ఏమైనా తీసుకుంటే ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేశాను. ఓకే, సో వన్స్ నిన్న ఏదైతే మనం నో ట్రేడింగ్ జోన్స్ అనుకున్నామో రేపటికి కూడా సేమ్ లెవెల్స్ మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ 15,380 నుంచి సేమ్ లెవెల్స్, నిన్న ఏదైతే మెన్షన్ చేస్తాం సేమ్ లెవెల్స్ 15,450 వరకు కూడా నో ట్రేడింగ్. అండ్ ఈవెన్ అప్ సైడ్ కూడా వచ్చేసరికి సో సమ్వే క్లోజ్ నేను మాట్లాడుకున్నాను 15,680 నుండి 15,750. సో ఇది కూడా నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్లోకి మార్కెట్ ఎంటర్ అయితే మీరు ట్రేడ్ చేయొద్దు, ఆర్ ఈ జోన్లో ఉన్నంత వరకు కూడా మీరు ట్రేడ్ చేయొద్దు. ఆ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా మన ట్రేడ్ ప్లాన్ ఏ బేసిస్ మీద వెళ్తున్నాం గైస్, కంప్లీట్గా బేరిష్ సెంటిమెంట్ అంటే నెగిటివ్ బయాస్ మీద వెళ్తున్నాం. కాబట్టి నెగిటివ్ బయాస్ మీద వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ షార్టింగ్ చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర మనకు పర్ఫెక్ట్ ఎంట్రీస్ దొరుకుతాయి. సో యాజ్ సూన్ యాజ్ మార్కెట్ కనుక నిన్న ఎండింగ్ నుంచి ఏదైతే ట్రెండ్ కంటిన్యూ అయిందో తర్వాత కన్సాలిడేట్ అయింది, మళ్ళీ రేపు ఓపెన్ అయిన తర్వాత అదే ట్రెండ్ కంటిన్యూ అయితే, ఇఫ్ ఇన్ కేస్ సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అయితే
మీరు 15,380 లెవెల్ కింద మీరు ఇమీడియట్గా షార్టింగ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ మనం ఇక్కడ ఏదైతే నో ట్రేడింగ్ జోన్ కన్సిడర్ చేసుకుందామో ఈ నో ట్రేడింగ్ నుంచి మార్కెట్ బయటకు వచ్చిన వెంటనే సో దిస్ వాజ్ ది ఫస్ట్ ప్రాబబుల్ లొకేషన్ వేర్ యూ కెన్ గో ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీ. మీరు ఇక్కడ షార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోవడానికి ఆర్ఎస్ ఇంకా కరెక్షన్ అంటే ఈవెన్ మార్కెట్ కరెక్షన్ అవుతున్నా ఐఎమ్ నాట్ గ్యారెంటీ అబౌట్ ది మొమెంటం అనేది మనకు నైట్ వచ్చిన అప్డేట్ సీరియస్నెస్ ఆఫ్ అప్డేట్ బట్టి తెలుస్తుంది. బట్ మార్కెట్ నెగిటివ్ బయాస్లో వెళ్తే అదర్ కన్సాలిడేషన్ అవుతున్నా సరే నెగిటివ్ బయాస్లోనే ట్రావెల్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. సో దట్స్ వై ఫస్ట్ లొకేషన్ విల్ బి ఈ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఫస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఆర్ఎస్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక మళ్ళీ కన్సాలిడేషన్లోకి వెళ్ళి పైకి వెళ్తే దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ లెవెల్స్ 15,520 దగ్గర అండ్ 15,560 దగ్గర. ఈ టూ లెవెల్స్ దగ్గర కూడా లైక్ దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ లొకేషన్. ఈ టూ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ కనుక పైకి వెళ్తే ఈవెన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కొంత కన్సాలిడేట్ అవుతే అప్ మూమెంట్ ఇస్తే మళ్ళీ అగైన్ ఈ టూ లెవెల్స్ దగ్గర షార్టింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ అ సింపుల్ ట్రేడ్ ప్లాన్. ట్రేడ్ ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్ గైస్. మార్కెట్ కనుక లైక్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ వన్ థింగ్. మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఆర్ఎస్ మార్కెట్ కనుక కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్ళినప్పుడు ఎవ్రీ రైజ్ ఇన్ మార్కెట్ దాని ఒక షార్టింగ్ ఆపర్చునిటీకి కన్సిడర్ చేసుకోవాలి. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఫస్ట్ ఫాల్ అయింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి డ్రాస్టిక్గా ఫాల్ అయింది. సో ఎలాంటి సినారియో వచ్చినప్పుడల్లా ఈ రైజ్ అయిన ప్రతిసారి మీరు ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మరి రైజ్ అయిన ప్రతిసారి దాన్ని షార్టింగ్ చేయాలంటే మనకి ఎలా తెలుస్తుంది సార్? అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ మనకి ఎలా తెలుస్తుందంటే దానికి డెఫినెట్లీ మీకు ప్రైస్ యాక్షన్ తెలిసి ఉండాలి. డెఫినెట్లీ మీకు మల్టిపుల్ పారామీటర్స్ తెలిసి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ పారామీటర్స్ కనుక బిగినర్స్ అయితే మాత్రం డూ ఫాలో యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో రేపు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈస్ ద సినారియో. ఆర్ఎస్ మార్కెట్ బై ఎనీ ఛాన్స్ కనుక అప్ సైడ్ కనుక వెళ్తుంటే ఈవెన్ దో నిన్న మార్కెట్ ఏ లెవెల్ నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఏదైనా రివర్సల్ ఇండికేషన్ కనిపిస్తే మళ్ళీ ఈ లెవెల్లో కూడా షార్టింగ్ చేసుకోవచ్చు. సో షార్టింగ్ చేయడానికి ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ లెవెల్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్ లెవెల్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ లెవెల్. ఓకే, ఈ సినారియోస్లోనే మనకి మార్కెట్ అవైలబుల్ ఉంటే మనం అక్కడ షార్టింగ్ చేసిన మార్కెట్ని స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ వద్దాం. సో దిస్ ఈస్ ద ట్రేడ్ ప్లాన్ ఆర్ ట్రేడ్ సెటప్ ఇన్ నిఫ్టీ. వేరాజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మెన్షన్ చేసుకుందాం గైస్. 1 సెకండ్. యా, సో లెవెల్స్ చూసుకుంటే ఈవెన్ సెంటిమెంట్ అయితే మీకు అర్థమైంది కదా. ఈవెన్ దో బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ నిన్నటి నుంచి కరెక్షన్ అయినా ఈరోజు మార్కెట్ ఏ లెవెల్కి అయితే లో ఫామ్ అయిందో అదే లోని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ఈరోజు డే మొత్తం. ఫస్ట్ టైం, సెకండ్ టైం అదే లో లెవెల్కి వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది. ఫస్ట్ టైం ఎక్కడైతే బౌన్స్ అయిందో మళ్ళీ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళింది, మళ్ళీ థర్డ్ టైం కూడా బౌన్స్ అవుట్ ఆల్ సపోర్ట్ తీసుకుని ఎండింగ్ జరిగింది. సో విచ్ ఇండికేట్స్ రేపటికి కూడా 32,800 విల్ యాక్ట్ యాజ్ ఎ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. నిన్న మనం ఒక లెవెల్ మాట్లాడుకున్నాం 33,200 గేమ్ ప్లేయర్. లైక్ ఎందుకంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పడిపోతుంది, ఆర్ఎస్ కరెక్షన్ వచ్చేస్తుందని స్ట్రాంగ్గా మనం చెప్పుకున్నాం. అలాగే నిన్న ఏదైతే మనం ఒక లెవెల్ మాట్లాడుకున్నామో రేపటికి కూడా 32,800 విల్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే డెఫినెట్లీ 32,500 వరకు కూడా మనం మార్కెట్లో ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద లెవెల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఆర్ఎస్ ఇంకా షార్టింగ్ చేయడానికి ఫస్ట్ షార్టింగ్ ఆర్ఎస్ మనం ఈవెన్ నిఫ్టీలో మనం ఏదైతే ట్రేడ్ సెటప్ రెడీ చేసుకున్నామో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్ గైస్. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎవ్రీ రైజ్ ఇన్ మార్కెట్ షార్టింగ్ ఆపర్చునిటీ కింద యూస్ చేసుకుందాం. ఆర్ఎస్ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఎంటర్ అయిపోదాం. సో ఇఫ్ ఇన్ కేస్ దిస్ ఈస్ ద ఫస్ట్ లొకేషన్ మీరు షార్టింగ్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇమీడియట్గా మీరు షార్టింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ లొకేషన్ వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ అవైలబుల్గా లేదు, మార్కెట్ కనుక సమ్వే క్లోజ్ టు ఈ లెవెల్లో ఓపెన్ అయింది, కొంత అప్ సైడ్ వెళ్తే అగైన్ 33,200 దగ్గర ఈ లెవెల్ దగ్గర మీకు ఏదైనా రివర్సల్ ఇండికేషన్ ఇస్తే మళ్ళీ ఇక్కడ షార్టింగ్ చేసుకుని ఇక్కడ వరకు ట్రయల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ లొకేషన్. అండ్ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ కనుక స్ట్రాంగ్ అప్ మూమెంట్ వెళ్తే కనుక మళ్ళీ అగైన్ 33,500 ఆర్ సమ్వే క్లోజ్ టు నిన్న డే హై ఆర్ నిన్న మార్కెట్ ఏ లెవెల్ నుంచి అయితే కరెక్షన్ వచ్చిందో ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత దిస్ ఈస్ ద థర్డ్ రీజన్. ఇక్కడ నుంచి మళ్ళీ షార్టింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ will leads to a shorting opportunity. This is the simple trade setup for Nifty and Bank Nifty. And moreover రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే మాత్రం మార్కెట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకొని కావాలనుకుంటే రీసెంట్ డేస్లో ప్రతి ఎక్స్పైరీ కూడా చాలా వాల్టైల్గా ట్రెండీ మూమెంట్స్ అయితే ఇచ్చింది. ఈవెన్ లాస్ట్ ఎక్స్పైరీ వాజ్ ఎ కంప్లీట్ నైట్ మేర్ ఫర్ మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్. చాలామంది ఇన్వెస్టర్స్కి ఈవెన్ ఆ రోజు వచ్చిన లాసెస్కి లైక్ చాలామంది నిద్ర కూడా పట్టుండదు. సో దట్ వాజ్ ద హ్యూజ్ డ్యామేజ్ ఫాల్. అండ్ ఈవెన్ లైక్ లాస్ట్ వీక్ ఎక్స్పైరీ బిఫోర్ డేనే ఫెడ్ అప్డేట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ రేపు ఎక్స్పైరీ ఉంది, మళ్ళీ ఈ నైట్ ఫెడ్ వాళ్ళది ఒక అప్డేట్ మీటింగ్ అయితే జరుగుతుంది. మళ్ళీ వై డోంట్ నో వాట్ దే ఆర్ టాకింగ్. ఇంట్రెస్ట్ రేట్స్ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు కాబట్టి బీ ప్రాపర్ ప్రిపేర్డ్గా అయితే ఉండండి. మార్కెట్లో వాలిటాలిటీకి ఆర్ఎస్
బిగ్ కరెక్షన్, లైక్ మినిమం వాలిడిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిగినర్స్ అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ ఇఫ్ ఇంకా స్టిల్ మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్ కనుక ఫాలో అయిపోతే ప్లీజ్ డూ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. రేపు మార్నింగ్ కూడా 9:30 నుంచి 12:30 వరకు ఇప్పుడు లైవ్లోకి వద్దాం. లైవ్లో కంప్లీట్ ట్రేడ్ సెటప్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ సైకాలజీ, రిస్క్ రివార్డ్ థింగ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుంది కూడా అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.